హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే సినిమా ఈగల్, స్టారింగ్ రవితేజ, శ్రీనివాస్ అవసరాల, నవదీప్, అనుపమ పరమేశ్వరన్ అండ్ అదర్స్. సినిమా మీద నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ ఇట్స్ ఓకే, క్లియర్లీ ఓకే భయ, అంతే. బాగా బ్రిలియంట్గా ఉంది అని అనడానికి లేదు, అలా అని మరీ చండాలంగా ఉంది లేదా అస్సలు నచ్చలేదు అని అనడానికి లేదు. అలా నడిచిపోయింది సినిమా లిటరలీ. అండ్ ఆల్సో సినిమాలో చాలానే పెయిన్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. వన్ ఆఫ్ దెమ్ ఇస్ సాంగ్స్, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే బీజిఎం కూడా చాలా చోట్ల ఏదో ఉంది చలేగా అన్నట్టుంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అక్కడక్కడ బాగా ఓవర్ ద టాప్ అనిపించి సార్ట్ ఆఫ్ హిట్ అండ్ మిస్లా అనిపించాయి. టూ మచ్ ఓవర్ ద టాప్ ఉన్నాయి నిజానికి. లవ్ స్టోరీ అయితే ఇట్ వాస్ క్యూట్, సార్ట్ ఆఫ్ క్యూట్ అని చెప్పుకోవాలి. అండ్ ఆ ఎపిసోడ్స్లో ఒక పాప ఉంటుంది, తను కూడా చాలా క్యూట్గా భలే ఉంది. ఇంకా క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అంటే రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఒక కొత్త గెటప్ ట్రై చేశారు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. ఇది మాస్ మహారాజా రవితేజ క్యారెక్టర్ కాదు భయ్య, ఎందుకంటే సినిమాలో మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ చాలా సటిల్ యాక్షన్ ఉంటుంది అండ్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ రియలీ వెల్. చాలా బాగా కుదిరింది. అండ్ యాజ్ యూజువల్ రవితేజ అన్న గేవ్ హిస్ బెస్ట్. మిగతా క్యారెక్టర్స్ అంటారా, వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ క్యారెక్టర్స్లో బాగానే చేశారు. నవదీప్ గారికి అంత పెద్ద క్యారెక్టర్ ఏం లేదు భయ్య. అండ్ అనుపమ పరమేశ్వరన్ ఒక డిస్మిస్ జర్నలిస్ట్, తనే ఈ స్టోరీ అంతా బ్యాక్గ్రౌండ్ నరేషన్లా ఉంటుంది. సో మూవింగ్ ఆన్, టెక్నికాలిటీస్ విషయానికి వస్తే డైరెక్షన్ అండ్ స్టోరీ భయ్య, ఏంటో మూవీలో చాలానే ఎలివేషన్లు అవి ఇవి ఉన్నాయి అనిపిస్తుంది భయ్య. ప్రతి 10 నిమిషాలకు ఒకళ్ళు వస్తారు, ఒక ఎలివేషన్ ఇస్తారు, వెళ్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్లో సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్లో అవసరాల శ్రీనివాస్ గారికి ఒక డైలాగ్ ఉంది, ఇవన్నీ చాలానే వినేసాం కానీ అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటారు. నిజానికి అదే ఫీలింగ్లో ఉంటాం మనం కూడా. ఒక ఊర్లో ఒక పత్తి నేసుకునే ఒక మేబీ రైతు అనొచ్చు లేదా అతనికన్నా దళారి అనొచ్చు, అతనికి ఇన్ని ఎలివేషన్లా అంత పెద్ద బ్యాక్ స్టోరీ ఏముంది. అండ్ టు బీ ఫ్రాంక్, ఆ బ్యాక్ స్టోరీ కూడా జస్టిఫైబుల్గా అనిపించలేదు భయ్య నాకైతే. ఇన్ని ఎలివేషన్లు ఏంట్రా బాబు, ఆ ఎలివేషన్లకి పోనీ జస్టిఫికేషన్ ఉంటుందంటే అది లేదు. ఇవన్నీ ఎవరికి చెప్తుంటారు, ఒక డిస్మిస్డ్ జర్నలిస్ట్ మన అనుపమ పరమేశ్వరన్ అందరి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు? జస్ట్ టు రైట్ ఎ నవల్. ఇది కాస్త మరీ టూ మచ్ అనిపించింది నాకైతే. నవదీప్ క్యారెక్టర్ కూడా భయ్య, ఇందాక చెప్పినట్టు ప్రీ క్లైమాక్స్లో కూడా రవణ్కి ఎలివేషన్ ఇస్తుంటాడు భయ్య, ఇంకా అయిపోలేదు, మీరు చూసింది ఒక పార్టే, ఇంకా బోల్డ్ అంతుంది అన్నట్టు. రవణ మొన్న ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఒక దగ్గర ఎక్కడో డైరెక్టర్కి గన్నుల మీద చాలా మంచి పట్టుందని చెప్పాడు భయ్య. ఆ గన్నుల మీద పట్టుంటే ఓకే భయ్య, దేనిలో పడితే దానిలో నుంచి బుల్లెట్లు వచ్చేయడమైంది, ఇది టూ మచ్ భయ్య. మొన్నే ఆదికేశవలో హీరో దేంతో పడితే దాంతో చంపుతుంటాడు, ఇక్కడేమో బుల్లెట్లు దేనిలో నుంచి పడితే దానిలో నుంచి వస్తుంటాయి, ఏంది ఇది? కీపింగ్ ఆల్ దీస్ అసైడ్, సినిమాలో కెమెరా వర్క్ చాలా బాగుంది భయ్య. డ్రోన్ షాట్స్ కూడా కొన్ని బాగున్నాయి, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి నాకైతే. స్క్రీన్ ప్లేని చాప్టర్ వైజ్ స్క్రీన్ ప్లే అన్నట్టుగా డిజైన్ చేసుకున్నారు. అండ్ నాకైతే కొన్ని చాప్టర్ పేర్లు కూడా గుర్తులేవు. లిటరలీ ప్యారల్ స్క్రీన్ ప్లేని పీల్చి పిప్పి చేశారు భయ్య. పన్నులతో షీల్డ్ తయారు చేయడం ఏంటో, లాస్ట్లో ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్లో ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి దానికి జస్టిఫికేషన్ ఇవ్వడం ఏంటో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కష్టాలు ఉన్నాయి భయ్య సినిమాలో. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి భయ్య, సినిమా అయిపోయిందని వెంటనే లేచి వచ్చేయకండి. ఆఫ్టర్ దాట్ పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా కొన్ని సీన్లు పెట్టారు భయ్య, అవి చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో వాటికి కొన్ని యానిమేషన్స్ కూడా యాడ్ చేశారు, అవి కూడా చాలా బాగున్నాయి భయ్య. సినిమా అంతటికన్నా నాకు ఈ ముక్క బాగా నచ్చిందని చెప్పుకోవాలి. సో అలా నడిచిందనమాట మన పండగ నుంచి తప్పుకున్న సోలో రిలీజ్ పొందిన మన రవణ సినిమా. దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. మీరు కూడా సినిమా చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో చెప్పండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.